హల్లు చెప్దాం. హల్లెలూయాం లేలుయాం. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, జగద్రక్షకునికి, బోలో యేసు మహారాజుకి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నేను అరిసిన దానికి అది పడింది, మీరు అరిసిన దానికి వల్ల నా సౌండ్ ఎక్కువ వస్తుంది, మీ సౌండ్ రాలా. బలంగా చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఎందుకు మనం వీడికి వచ్చింది తెలుసా అందరికీ? ఈరోజు ఎవరు జన్మించిన రోజు? యేసుక్రీస్తు పుట్టినరోజు. కాబట్టి ఆయన మనం స్తుతించాలి లేదా? కాబట్టి అందరూ బలంగా చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. ఎవరు సేమ్ టీవీ చెప్పలేదు నాకు. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం ఒక వర్తమానాన్ని ఏదైనా మనం విని మనం త్వరగా ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి? మా క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఏమని అర్థమ్మా? క్రీస్తును ఆరాధించుట. కొంతమంది క్రీస్తును ఆరాధించే ఈరోజు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంటికాడ వంటలు వండుకుంటూ ఉన్నారు, తెలియలా. ఏం పనుల్లో ఉన్నారు తెలియలా. వచ్చిన మీరు ధన్యులు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే దేవుడే దీనుడై ఈ లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఆయన గొప్పోడు కదా, ఆయనకు అవసరమే ఉంది ఈ లోకానికి రావాల్సిన అవసరం అంటే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఈ లోకానికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక్క కారణాన్ని మాత్రం నేను చెప్పి నేను ముగిస్తాను. అందులో ఒక కారణం ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని పత్రికల్లో రాయబడింది. ఎందుకు వచ్చాడంటమా? ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఏం చేశాడు? ఈ లోకానికే వచ్చాడు. ప్రపంచంలో మనుషులందరికీ సమస్యలు ఉండొచ్చు. సమస్యలున్నా ఒకరికి ఉన్న సమస్య ఒకరికి ఉండకపోవచ్చు. ఇక్కడ మీలో ఒకరికి ఉన్న సమస్య ఇంకొకరికి ఉండకపోవచ్చు, వారికి ఉన్న సమస్య ఇంకొకరికి ఉండకపోవచ్చు. కానీ కామన్గా ప్రపంచంలో అందరికీ ఒక సమస్య ఉంది. కామన్గా ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి ఒక రోగం ఉంది. ఏంటి ఆ సమస్య? ఏంటి ఆ రోగం అంటే పాప రోగం, పాపం అనే సమస్య. హల్లెలూయా. ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు. కళ్ళ ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, నడవడిక ద్వారా కావచ్చు, ఏదో ఒక రీతిగా మనిషి పాపిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ పాపిగా ఉన్న మనిషిని ఏం చేయాలంటే రక్షించాలి, పరలోకం తీసుకొని పోవాలి, అతని నరకం నుండి తప్పించాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, ఏమని? అదేంటండి, దేవుడు రావాలి ఈ పనికి, రక్షించడానికి లేదా పాపాన్ని తీసివేయడానికి దేవుడు రావాలా? దేవుడు మీ పాపాలు నశించును గాక అన్నాడు అనుకో, మీ పాపాలు, భూమి మీద ఉన్న మానవాళి పాపాలన్నీ నశించును గాక అన్నాడు అనుకో, పోతాయి బావా? దేవుడికి ఆ పవర్ ఉందా లేదా? దేవునికి ఆ శక్తి ఉందా లేదా? బైబిల్లో రాయబడింది, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉంది అన్నాడు కదా దేవుడు. అలాంటప్పుడు అనొచ్చు కదా ఒక మాట. కొంతమందికి సందేహం రావచ్చు, దేవుడు అక్కడనే పరలోకంలోనే కాలు మీద కాలేసుకుని కూర్చొని మీ పాపాలన్నీ, భూమి మీద పుట్టిన మానవాళి పాపాలన్నీ, నీ పాపం నీ పాపం నీ పాపం నీ పాపం నీ పాపం మీ అందరి పాపం పోవును గాక ఒకేసారి అంటే ధూళి ఎగిరిపోయినట్టు మన పాపాలన్నీ ఎగిరిపోవా? మూట కట్టుకొని వెళ్ళిపోవా మన పాపాలన్నీ? ఎందుకు ఆయన పరలోకం నుండి భూమి మీదకి రావాలి అనే సందేహం మనిషిలో కలుగుతుంది. ఇంకా ఏం సందేహం వస్తుంది అంటే మనిషికి, ఏమండి దేవుడు అసలుకి మనిషిని పుట్టించేటప్పుడే పాపం లేకుండా పుట్టించేయచ్చు కదా, పాపమే చెయ్యని వ్యక్తిగా పుట్టించేయచ్చు కదా. ఏ వ్యక్తిగా పుట్టించేయచ్చు? మనిషి పాపమే. కొంతమందికి అలర్జీ ఉంటుందన్నమాట, కొంతమందికి కొన్ని నచ్చవన్నమాట, అవి ఎంత ఇచ్చినా బలవంతంగా తీసుకోరు వాళ్ళు. అలాంటి వారితో పాపం అంటే అసహ్యం, అసలు పాపం అంటేనే చెయ్యని రీతికి వాళ్ళని చేసేయచ్చు కదా. పుట్టినప్పుడే మనిషిని పాపం చేయకుండా చేసేయచ్చు కదా అనే క్వశ్చన్ కొంతమందిలో రావచ్చు.
ఇంకా ఏం ప్రశ్న రావచ్చు అంటే, అసలుకి సాతాను పుట్టినప్పుడే వాడిని చంపేయచ్చు కదా, వాడిని భూమి మీదకి పంపించడం ఎందుకు, మనం దుర్మార్గంలో దుష్టులమని తెలుసు కూడా వాడిని లోకంలో ప్రవేశపెట్టడం ఎందుకు, మన మీదకి ఎందుకు వదలడం, సాతాన్ని చంపేయచ్చు కదా అనే ప్రశ్నలు రావాలి. వాస్తవంగా ఆలోచించాలి మీరందరూ కూడా. ఇవన్నీ ఈ ప్రశ్నలు రావాలి మనకు. హల్లెలూయా. ఆలోచించిన వారు ధన్యులు. ఇప్పుడు ఆలోచిద్దాం ఇవన్నీ ఎందుకు దేవుడు చేయలేదు, ఇలా చేసేయచ్చు కదా. ఒక సమస్య ఉండదు కదా, తలకాయ నొప్పి ఉండదు కదా, యేసుక్రీస్తుని పంపించడం ఎందుకు, ఆయన్ని సిలువలోకి అప్పగించడం ఎందుకు, ఆయన్ని చితక బాధడం ఎందుకు, భయంకరంగా సిలువ వేయడం ఎందుకు, భయంకరంగా చంపడం ఎందుకు, ఆయన్ని ఇవన్నీ ఎందుకు, నాన్సెన్స్ కాకపోతే అన్నట్టు కొంతమంది ప్రశ్నలు కూడా. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదంటే అక్కడనే చెప్పేయచ్చు కదా. ఇవన్నీ ఆలోచిస్తే ఇంతకీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దేవునికి అసాధ్యమైంది ఏది లేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకొక వచనాన్ని చెప్తాను నేను మీకు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. సమస్తము సాధ్యము అంటే అర్థం ఏంటి? సాధ్యమైందంటే అతనికి అసాధ్యమైంది ఏది లేదు. అంటే దేవునికి అసాధ్యమైంది ఎలా లేదో నమ్మేవానికి కూడా ఏం లేదు, అసాధ్యమైంది ఏది లేదు కదా. ఇప్పుడు మీరందరూ నమ్మతాండరా? అందరూ నమ్మతండరా? అందరూ నమ్మతండరు కదా. ఇప్పుడు మీరేం చేయాలంటే అక్కడనే నిలబడుకొని దగ్గరికి రాకుండా ఈ దీపాలన్నీ ఆరిపోవును కాకానండి. మీరు నమ్మి మీరు విశ్వసించి ఈ దీపాలన్నీ ఆరిపోవును గాక అనండి. ఒకసారిలే కదలకుండా మెదలకుండా నోటుతానండి, ఆరిపోతాయేమో చూద్దాం. ఆరవా? నమ్మలేదా మీరు? బైబిల్ చెప్తాంది కదా, నమ్ముట నీ వలన అయితే సమస్తం సాధ్యం, నీకు అసాధ్యమైంది ఏది లేదు. దీపాలు ఆర్పలేవా నువ్వు? అక్కడ కూర్చొని నోటుతో చెప్పి దీపాలు ఆర్పలేవా? సరే, ఒక మాట చెప్పండి అందరూ బలంగా, వర్షం ఇంకా పడకపోవును కాకనేయండి, తుంపర కూడా ఈరోజు అంత పడదేమో చూద్దాం ఒకసారి అనండి. ఆడ క్రిస్మస్ ఉంది పాపం, మా వాళ్ళందరూ కష్టపడతా అన్నారు. నేను ఈరోజు ఏం పని చేయాలి వాళ్ళే చేసుకుంటా అన్నారు. అన్నీ శామ్యాన్ అన్నీ చేసినాను. వాళ్ళు వంట కార్యక్రమాలన్నీ రెడీ చేసుకుంటా అన్నారు. పాపం వర్షంలో ఎలా పడుతుందో తెలియలే బయట. ఇప్పుడు ఆగిపోను కాకనేయండి ఒకసారి, క్రిస్మస్ అయిపోతుంది హ్యాపీగా. ఏం మీరు నమ్మలేదమ్మా? నమ్మారు కదా. అంటే మనం దీన్ని అర్థం చేసుకునే కోణం తప్పు అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అనే మాట మనం అర్థం చేసుకున్న కోణం తప్పు, అంతే. అక్కడ వచనం తప్పు కాదు, మనం అర్థం చేసుకున్న కోణం తప్పు. అలానే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదంటే దేనికి ఆ మాట చెప్పాడు దేవుడు? దేనికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు ఆ మాట? సారాకి చెప్పాడు. ఏమని? వృద్ధాప్యంలో ఉంటే, ఆమె అవిశ్వాసంతో ఉంటే, నేను ఈ వృద్ధాప్యంలో పిల్లల్ని కనగలనా అనే అవిశ్వాసంలో ఉంటే, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా నేను చేయగలుగుతానని చెప్పడానికి ఆ మాట చెప్పాడు. ఇప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదనుకోండి, అనుకుంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు చెప్పాలి. ఇప్పుడు బాగా ఆలోచన చేసి చెప్పాలి. దేవునికి ఇది అసాధ్యంగా కనిపిస్తుందా లేదా అన్నట్టు అనిపిస్తుంది, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు చెప్పాలి. బాగా ఆలోచన చెప్పాలి. నోరుంది కదా అనేసి టక్కని చెప్పేద్దండి. ఆలోచించి జ్ఞానంగా ఆలోచించి చెప్పండి. నెంబర్ 1, దేవుడు తానెత్తలేనంత రాయిని చెయ్యగలడా? దేవుడు సర్వశక్తిమంతుడు కదా. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు తానే ఎత్తలేనంత రాయిని దేవుడు చేయగలడా? చెప్పండి. చేయలేడా? చేయగలడు. ఇప్పుడు తానెత్తలేని రాయిని ఆయన చేయగలిగినప్పుడు, తానే చేసిన రాయిని తానేం చేయలేడు? ఎత్తలేడు. ఎత్తలేకపోతే ఏమవుతాడు? దేవుడు కాదు. తాను చేసిన రాయిని తానే ఎత్తలేకపోతే ఆయన ఏం కాడు? దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు కదా. తాను ఎత్తలేకపోతే దేవుడు కాడు. సరేనండి, దేవుడు చేయలేడండి, తాను ఎత్తలేనంత రాయిని చేయలేడండి అన్నారు అనుకోండి. అప్పుడు చేయలేకపోయినా దేవుడు ఏం కాడు? ఆయన దేవుడు కాదు. అటు ఎత్తినా దేవుడు కాడు, తాను ఎత్తలేనంత రాయిని చేసి ఎత్తలేకపోయినా తాను దేవుడు కాదు, తాను ఎత్తలేనంత రాయిని చేసినా దాన్ని ఎత్తలేకపోయినా దేవుడు కాదు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుందాం మనం? ఎలా తీసుకుందాం అంటే, ఇక్కడ దేవుడు పొరపాటు ఏమో లేదు, కానీ ఈ ప్రశ్నే తప్పు. ఈ ప్రశ్న ఏంటి? తప్పు.
అలాంటిదే ఇప్పుడు మనిషిని పాపము చేయకుండా దేవుడు చేయలేడా? పాపమే చేయకుండా చేయలేడా దేవుడు మనిషిని? అంటే ఇంకో క్వశ్చన్ చెప్తాను. క్వశ్చన్ ఎలాంటిదంటే, మనం మనుషులు ఆలోచిస్తున్న క్వశ్చన్ ఎలాంటిదంటే, దేవుడు తెల్లటి నల్ల పేపర్ను చేయగలడా? ఏం చేయగలడా? నన్ను వదిలేనన్నా, ఇప్పుడు వదిలేండి, మీరు మనసు పెట్టండి. దేవుడు తెల్లటి నల్ల పేపర్ను చేయగలడా? అదేంటండి, చేస్తే తెల్ల పేపర్నైనా చేయాలి లేదా నల్ల పేపర్నైనా చేయాలి. తెల్లటి నల్ల పేపర్ ఏంటి అంటే క్వశ్చనే రాంగ్. అది క్వశ్చనే రాంగ్. నువ్వు వేసిన క్వశ్చనే రాంగ్. సరే, ఇంకో కోణంలో ఆలోచిద్దాం. ఇంకో క్వశ్చన్ అనుకుందాం. దేవుడు దీర్ఘ చతురస్రపు వృత్తాకారాన్ని చేయగలడా? ఏంటి? దీర్ఘ చతురస్రపు వృత్తాకారాన్ని చేయగలడా? అదేంటి, చేస్తే దీర్ఘ చతురస్రాన్ని అయినా చేయాలి లేదా వృత్తాన్ని గుండ్రాన్నైనా చేయాలి. దీర్ఘ చతురస్ర వృత్తం ఏంటి? క్వశ్చనే రాంగ్. దేవుడు మండుచున్న మంచు గడ్డను చేయగలడా? అదేంటి, మండే గడ్డనైనా చేయాలి లేదా మంచు గడ్డనైనా చేయాలి. మండే మంచు గడ్డ ఏంటి అంటే ఈ క్వశ్చన్లన్నీ ఏంటి? రాంగ్. నీ క్వశ్చనే రాంగ్. అలానే దేవుడు పాపము చేయకుండా మనిషిని చేయలేడా అనే క్వశ్చన్ కూడా రాంగ్. హల్లెలూయా. ఇప్పుడు తెల్లటి నల్ల పేపర్ని చేయలేడా అనే క్వశ్చన్ ఎంత రాంగో, దీర్ఘ చతురస్రపు వృత్తాన్ని దేవుడు చేయలేడా అనేది ఎంత రాంగో, మండే మంచుగడ్డని దేవుడు చేయలేడా అనేది ఎంత రాంగో, మనిషి ఏం చేయలేడా? పాపం చేయకుండా చేయలేడా అనేది కూడా రాంగ్. హల్లెలూయా. ఆలోచన చేద్దాం. అంటే మనిషి అంటే ఏందమ్మా? మనిషి అంటే అర్థం ఏంటంటే, మనిషిని దేవుడు స్వతంత్రుడుగా చేశాడు. ఎలా చేశాడు? అందరూ చెప్పండి, ఎలా చేశాడు? మనల్ని రోబోల్లాగా చేశాడు మా దేవుడు. రోబో అంటే ఏం చేయాలి? దానికి ఒక స్వాతంత్రం ఉండదు, ఒక స్వేచ్ఛ ఉండదు. అది ఒక ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారమే వెళ్ళాలి, కానీ దానికంటూ ఆలోచనలు కానీ దానికంటూ నిర్ణయాలు కానీ దానికంటూ స్వాతంత్రంగా ఎదురు చేయడం అంటూ ఉండదు. దాన్ని ఏమంటారంటే రోబో అంటారు. రోబో అంటే అర్థం ఏంటంటే, దాని మూల అర్థంలోకి వెళ్ళిపోతే రోబో అంటే బానిస అని అర్థం. రోబో అంటే అర్థం ఏంటి? బానిస అని అర్థం. ఇప్పుడు మనందరినీ రోబోల్లాగా చేశాడా? బానిసల్లాగా చేశాడా? మనల్ని ఏమన్నాడు దేవుడు? మనుషులు అంటే మనుషులకి ఏముంటుందంటే స్వాతంత్రం ఉంటుంది. మనుషులకి ఏముంటుంది అంటే నువ్వేమైనా చేయగలిగే స్వేచ్ఛ ఉన్నప్పుడే నువ్వు మనిషి అవుతావు. అలా లేదనుకో, ఇదే చెయ్యాలంటే నువ్వు రోబో అవుతావు. ఇలానే చేస్తాడు. లేదా తెల్లారితో లేచి పళ్ళు తోముతారు, పళ్ళు తోమిన తర్వాత ఇది చేస్తాడు. ఈ ప్రాక్టికల్ ఇవిడేసి ఇవే చేస్తూ ఉన్నాం అనుకో, మనం ఇంకా పాపమే చేసేదానికి మనకు ఆస్కారమే లేదనుకో, మనం ఏమవుతామంటే రోబోలు అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ అనేసి వస్తుంది. ఏం చాయిస్? ఇప్పుడు తాజ్ మహల్ కట్టింది ఎవరు అని ఇస్తాడు పైన మల్టిపుల్ చాయిస్లో. కింద ఏం చేస్తాడంటే, నెంబర్ ఏ చంద్రబాబు నాయుడు గారు, బి జగన్మోహన్ రెడ్డి, సి పవన్ కళ్యాణ్ గారు, డి ఎవరు షాజహాన్ ఇచ్చినాడు అనుకో. ఇప్పుడు మీరేం పెడతారు? జగన్మోహన్ రెడ్డి అని పెడతారా? ఏమని పెడతారు? షాజహాన్ అని పెడతారు. మీ ఇష్టం, పెట్టచ్చు. మీరు చంద్రబాబు నాయుడు అనేసి పెట్టచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారని పెట్టచ్చు, పవన్ కళ్యాణ్ గారని పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. కానీ ఆన్సర్ ఒకటే అక్కడ. అంటే దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ చాయిస్ అంటారు. చాయిస్ ఉంది అక్కడ, నువ్వు ఏదైనా పెట్టచ్చు, అది నీ ఇష్టం. చివరికి ఫలితార్థం వేరుగా ఉంటుంది. చాయిస్, మల్టిపుల్ చాయిస్ అంటారు. చాయిస్ అది నీ నిర్ణయం తీసుకోవచ్చు. అలానే ఇక్కడ దేవుడు కూడా ఏం చేశాడంటే నీకు చాయిస్ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. పాప పుణ్యాలు ఎరుగని వాడుగా నిన్ను చేయలా. పాపం ఏంటో పెట్టాడు, పుణ్యం ఏంటో పెట్టాడు. ఇప్పుడు రెండింటిని నువ్వేం చేయాలి? నీ ఇష్టం. నువ్వు పాపం చేయాలంటే చెయ్యి, పుణ్యం చేయాలంటే చెయ్యి, పరిశుద్ధంగా జీవించాలంటే జీవించు, లేదా పాపిగా జీవించాలంటే జీవించు. చివరికి దాని ప్రతిఫలం చనిపోయినాక వస్తుంది. నీకు స్వేచ్ఛను ఇచ్చేశాడు, నీకు స్వాతంత్రం ఇచ్చేశాడు. స్వాతంత్రుడుగా దేవుడు ఏం చేశాడు? మనిషిని చేశాడు. మనం ఆదికాండంలోకి వెళ్తే ఆదాముని ఏమేం తినమన్నాడుమా? ఒక వంకాయ చెట్టేసి, నాయన ఈ వంకాయతోనే నువ్వు తాలింపు చేసుకో, ఈ వంకాయతోనే రసం చేసుకో, ఈ వంకాయతోనే పప్పు చేసుకో, ఈ వంకాయతోనే స్వీట్ చేసుకో అన్నాడా? కొన్ని లక్షల వృక్షాలను కలుగు చేసి నువ్వేదైనా తిను, ఏ పండైనా తిను అనేసి స్వేచ్ఛని ఇచ్చేశాడు. అన్ని రకాల పండ్లు ఉన్నాయి నీకు, అన్ని రకాల పండ్లు తిను. కొన్ని లక్షల రకాలు ఉన్నాయి, అన్ని రకాలు నువ్వు తినొచ్చు. ఒకటి పెట్టి అదే తిను, అదే నీకు అన్ని అనలా. అంటే దేవుడు ఏం చేశాడు? అతనికి స్వేచ్ఛని ఇచ్చాడు, ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ పండైనా తినచ్చు, నువ్వు అదైనా తినచ్చు, ఇదైనా తినచ్చు. అంటే మీకు ఇంకా అర్థం కావడానికి
మనం బట్టల షాప్కి వెళ్ళినాం అనుకో, ఎవరో బట్టల షాప్కి తీసుకుని పోయినారు, 4-5 అంతస్తుల నిండా బట్టలే, పోయినాక నీ ఇష్టం వచ్చింది తీసుకో అన్నాడు అనుకో, అప్పుడు అతనికి ఏముంది? స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. అలా కాకుండా 4-5 అంతస్తుల బట్టల షాపులో కూడా పోయేసి ఒకే డ్రెస్ తీసి ఇదే నువ్వు కట్టుకోవాలన్నాడు అనుకో, అతనికి ఏమి లేదు, స్వాతంత్రం లేదు. హల్లెలూయా. అలానే ఇది మీకు అర్థమైతే, దేవుడు మనిషిని పాపము చేయకుండా ఎందుకు చేయలేదంటే మనిషికి ఏముంది? స్వాతంత్రం ఉంది. మనిషి అంటేనే స్వతంత్రుడు, రోబో కాదు. హల్లెలూయా. నెంబర్ 1 మనకేం అర్థం కావాలి? పాపము చేయకుండా మనల్ని ఎందుకు చేయలేదంటే మనం రోబోలు కాదు, మనం మనుషులం కాబట్టి మనుషులుగా మనకేమి ఇచ్చాడు ఆయన దేవుడు? స్వతంత్రాన్ని ఇచ్చాడు. పాపాన్ని పుణ్యాన్ని నువ్వు ఎన్నుకోవచ్చు, నీ ఇష్టం. హల్లెలూయా. రెండో ప్రశ్న జాగ్రత్త వినండి. రెండో ప్రశ్న ఏంటంటే, దేవుడు అక్కడుండే మీ పాపాలన్నీ పోవునుగాక అన్నాడు అనుకో, మన పాపాలన్నీ వెళ్ళిపోతాయి కదా, ఇదంతా ఎందుకు అనే ప్రశ్న ఒకటి వస్తుంది. ఇప్పుడు దేవుడు అక్కడే ఉండి మన పాపాలు పోవునుగాక అంటే దానిలో ఉండే సమస్య ఏంటంటే ఆలోచిద్దాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చి క్రిస్మస్ మనం పండగ చేసుకుంటున్నాం కదా, అసలు ఎందుకు రావాలి ఆయన అనేది మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆన్నే ఉండి అనేచ్చు కదా, పాపాలన్నీ పోవునుగాక అంటే పోతాయి పోవా? ఆయనకు ఆ పవర్ ఉందా లేదా? ఉంది. ఎందుకు వచ్చాడు అనేది ఆలోచన చేద్దాం. చివరిగా ప్రియమైన దేవుని పిల్లరా, ఆదాం మొట్టమొదటి మానవుడైనటువంటి మన తాతల ముత్తాతల తాతల తాతల తాత ఆదాము గారు మొట్టమొదటి మనిషి. హవ్వ మన అవ్వగారు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళిద్దరికీ ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఆదాముని ఏం చేశాడంటే మనందరి ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తిగా పెట్టాడు దేవుడు. అంటే అతడు దాన్ని ఏమన్నాలంటే ప్రాతినిధ్యం అంటే ఇంకొక పదం ఏదైనా ఉందా? ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అంటే మీకు అర్థం కావడం మళ్ళీ చెప్తాను. ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తిగా పెట్టాడు. అంటే ఆయన తప్పు చేశాడు అనుకో, ఆ తప్పు ఆ తర్వాత వచ్చే ఆయన పిల్లలకు కానీ ఆయన జాతి మొత్తానికి ఏమవుతుందంటే అది వర్తిస్తుంది. ఆయన మంచి చేశాడు అనుకో, ఆ జాతి మొత్తం మీదగా మంచి వస్తుంది. ఆయన గెలిచాడు అనుకో, ఈ జాతి మొత్తం గెలిచినట్టు. ఆయన ఓడిపోయాడు అనుకో, ఈ జాతి మొత్తం ఓడిపోయినట్టు. అలా ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తిగా అతన్ని నియమించాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? అవ్వ పాము మాట వినింది, అవ్వ మాట ఆదాం గారు విని తినవద్దన్న పండు ఏం చేశాడు? తినేసాడు. డెడ్ ఈజీ పరీక్ష. తోట వేసాడు, పెద్ద తోట వేసాడు, ఏదైనా తోటలో నాయన ఫలాలన్నీ తిను, ఇదో జీవవృక్ష ఫలం కూడా తిను, ఈ మంచి చెడుల వృక్షం ఫలం కూడా నువ్వు తినొచ్చు. తింటే పర్యవసానం ఏంటో తెలుసా? మరణం. దాన్ని తినద్దు, అది మంచిది కాదు అని చెప్పాడు. స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే పాపం చేశాడు, పండు తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపం చేయడాన్ని బట్టి మానవాళి మీద అందరికీ ఏమొచ్చిందంటే మనమందరూ కూడా పాపం చేయడాన్ని బట్టి పాపం భూమి మీదకి ఎంటర్ అయిపోయింది. ఆదాం గారు పాపం చేయడాన్ని బట్టి. ఇప్పుడు ఈ పాపాన్ని తీసేయాలి. ఎలా తీసేయాలి? కంట్రోల్ చేయాలి. ఎలా తీసేయాలి పాపాన్ని? మనిషి తీసేసుకోగలడా? తనంతట తాను పాపాన్ని పోగొట్టుకోగలడా? లేదు. అనేదానికి ఒక్క మాట మనం బైబిల్లో చూస్తే తనంతట ఏమీ చేసుకోలేడు, తనంతట తాను రక్షించుకోలేడు అనే ఒకదానికి ఒక మాట ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి హల్లెలూయా ఏం చేసుకున్నారంట? కచడాలు. అంటే వారు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో, తినవద్దన్న మంచి చెడుల పండు తిన్నారో వారికి దిగంబరులం మేము అని తెలుసుకున్నారంట. తెలుసుకుని ఏం చేశారంటే చెట్టు వెనకాల దాంకున్నారు. చివరికి ఏం చేశారంటే అంజూరపు ఆకులు ఉంటే ఆ అంజూరపు ఆకుల్ని చుట్టూ వారి దిశమొల్ల కనపడకుండా ఆ ఆకులు చుట్టుకున్నారంట. ఇప్పుడు ఈ ఆకులు పర్మనెంట్గా ఉంటాయమ్మా? మనిషి ఒక తన జ్ఞానంతో తన ఆలోచనతో తన్ను తాను కాపాడుకోవాలి, తన శరీరాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలనేసి ఏం చేశాడంటే అంజూరపు ఆకులతో ఒక వస్త్రం లాగా చేసుకున్నాడు. ఆ వస్త్రం పర్మనెంట్గా ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది? ఎండ వస్తే ఎండిపోతుంది, గాలి వస్తే ఎగిరిపోతుంది కదా, అది పర్మనెంట్ కాదు. ఇంకోటి ఏందో తెలుసు, అంజూరపు ఆకులతో వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మీరు చర్మ వ్యాధి నిపుణుల దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగా దానికి ఈ అంజూరపు ఆకుల గురించి లోతైన అవగాహన ఉంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఈ అంజూరపు ఆకులు మన శారీరక అంతరంగిక భాగాలకు తగిలితే అక్కడ ఏమైపోతుందంటే పొక్కులు వచ్చేస్తాయంట.
అది మామూలుగా మనిషి చుట్టుకోకూడదు. మన అంతరంగిక భాగాలకు అవి తగిలితే పొక్కులు వచ్చేస్తాయి, బొబ్బలు వచ్చేస్తాయి, అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అంత ప్రమాదం అంట ఆకులు. అసలు మనిషి శరీరానికి మంచిదే కాదంట అది. మనిషి శరీరానికి టచ్ కాకూడదు. అంతగా అంతరంగిక అవయవాలకు అస్సలు టచ్ కాకూడదు. అంత విషపూరితంగా మారిపోతుంది అంట. ఇప్పుడు మన దురదగొండాకు అలాంటివి ఉంటాయి కదా, దాన్ని అట్లా అనుకున్నాం ఏమైపోతుందా, రాసుకున్న చోట దురద వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది కదా, అలాంటి అంత పవర్ఫుల్గా అంతరంగిక అవయవాలను గాయపరుస్తుందంట, పొక్కులు వచ్చేటట్టు చేస్తుందంట. ఇది ఆదాం గారికి తెలుసా? ఆదాం గారికి తెలియదు. అందుకే దేవుడు ఆలోచన చేసి అది మంచిది కాదు, అంతరంగిక అవయవాలకు హాని తలబెడుతుంది అనేసి దేవుడు ఆలోచన చేసి అతని కోసం ఏం చేశాడు దేవుడు? వాళ్ళిద్దరి కోసం ఏం చేశాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. ఆదామునకును చర్మపు చొక్కాయలను చేయించి వాళ్ళకి ఏం చేయించాడంట అంటే అతని జ్ఞానం అతన్ని కాపాడలేకపోయింది. అతన్ని శరీరాన్ని అతను ప్రొటెక్షన్ చేసుకోలేడు. తన బుద్ధి కానీ, తన జ్ఞానం కానీ, తన ఆలోచన కానీ తన్ను తాను ప్రొటెక్షన్ చేసుకునే స్థితిలో లేదు. తన్ను తాను కాపాడుకోలేడు మనిషి. మనిషి ఏమనుకుంటాడంటే నన్ను నేనే కాపాడుకోగలను అనుకుంటాడు, కానీ నువ్వు చేసే ఏ కార్యం కూడా నిన్ను కాపాడలేదు. నువ్వు చేసే ఏ ప్రయత్నం కూడా నిన్ను సఫలకృతం చేయలేదు, దేవుని దగ్గరకు నడిపించలేదు, నిన్ను నిత్య జీవం చేర్చలేదు. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలని, పరలోకం చేరాలని ఎన్నో ప్రయత్నాలు, వస్త్రదానమని, అన్నదానమని, భూదానమని, గోదానమని, శ్రమదానమని, రక్తదానమని, ఎన్నెన్నో దానాలు, కన్యాదానమని ఎన్నో చేస్తా అన్నాడు. నువ్వెన్ని చేసినా మంచిదే, అవి చేయడం మంచిదే, కానీ ఇవి నిన్ను పరలోకం తీసుకొని పోలేవు. నీ ప్రయత్నాలు నిన్ను పరలోకం తీసుకొని పోలేవు, నీ ఆలోచన పరలోకం తీసుకొని పోలేదు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా వినండి, మీ ఆలోచన ఎటు పోనివ్వకుండా దేవుని మాటను జాగ్రత్తగా వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో. ఎవరి మీద నమ్మకం ఉంచాలి నువ్వు? నీ బుద్ధి మీద కాదు, నీ జ్ఞానం మీద కాదు, నీ ఆలోచన మీద కాదు. నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకో. ఆదాం అలానే ఆధారం చేసుకున్నాడు, కానీ తన అవయవాలకు అది ప్రమాదం అని అర్థం కాల అతనికి. అది శాశ్వత కాలమైంది కాదనేసి అర్థం కాల. మనిషి ఎన్ని ఆలోచించినా తన్ను తాను రక్షించుకునే ప్రయత్నం చేయలేడు, తన్ను తాను పరలోకం తీసుకుని పోలేడు. అలా జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాదులు, పూజలు, పునస్కార్యాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఎన్ని తిరిగినా అతడిని పరలోకం తీసుకుని పోయే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమే. అందుకే దేవుడు ఏం చేశాడంటే అతన్ని పరలోకం తీసుకుని పోవాలి, అతనికి హాని తలబెడుతున్న దాన్ని తీసేసి అతనికి ప్రొటెక్షన్ కలుగు చేయాలనేసి అతని వస్త్రంగా ఏమిచ్చాడంట? చర్మపు చొక్కాయలు చేయించాడంట. ఏం చేయించాడమ్మా? మన తాత ముత్తాతల తాతల తాతకి ఏం చేయించాడంట? ఆది మానవుడికి ఏమి ఇచ్చాడంట? చొక్కాయలు. మొట్టమొదటి ట్రైలర్ ఎవరంటే, మొట్టమొదటి టైలర్ ఎవరు? దేవుడే మొట్టమొదటి టైలర్. చొక్కాయలు చేయించాడంట. ఏం చొక్కాయలు అవి? చర్మపు చొక్కాయలు. ఇప్పుడు చర్మం జీవం కలిగిన దానికి ఉంటుందా, జీవం లేని దానికి ఉంటుందా? చర్మం అనేది జీవం కలిగిన దానికి ఉంటుంది, జీవం లేని దానికి ఉంటుందా? జీవం కలిగిన దానికి ఉంటుంది. అంటే అక్కడ ఏం జరిగింది? అప్పుడు వాళ్ళ దిగంబరత్వాన్ని, వాళ్ళ పాపాన్ని కప్పడానికి, వాళ్ళ పాపాన్ని తీసివేయడానికి అక్కడ దేవుడు ఏం పెట్టాడు? ఒక బలి చేశాడు. ఒక బలి జరిగింది. ఒక బలి జరగడాన్ని బట్టి వారి దిగంబరత్వం కవర్ చేయబడింది. వాళ్ళు అక్కడ క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రతిదానికి మనం బైబిల్ గురించి ఇలా ఆలోచిస్తా పోతే ప్రతి మనిషి చేసిన పాపానికి పాత నిబంధనలో మీరు బాగా గమనిస్తే ఏదో ఒక బలి కనెక్షన్, ఏదో ఒక జీవి మరణించడం. ఒక పాపం చేశాడా, ఒక తప్పు చేశాడా, ఆ తప్పుకు హేబేలు గారు కూడా, హేబేలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? అక్కడ ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే అక్కడ అతడు బలిచ్చాడు. ఏమిచ్చాడు అంటే దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలి. అంటే ఒక మనిషి పరలోకం వెళ్ళాలంటే బలి అనేది ప్రాముఖ్యమైంది. నీ పాపానికి ఎవరో ఒకరు మరణించాలి. మనిషి మైండ్లో కూడా అదే ఉంది. అందుకే హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ప్రపంచ నలుమూలలా బలులు ఇస్తూ ఉంటారు. ఎందుకు బలులు ఇస్తూ ఉంటారు? మనిషికి బాగా అర్థమైంది, రక్త ప్రోక్షణ ద్వారానే మనిషి పాపాలు పోతాయి. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే మనుషుల పాపాలు పోవాలంటే దేవుని కుమారుడు రక్తాన్ని చిందించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే పాపాలు తీసివేయాలి. పాపాలు తీసివేయాలంటే
రక్తం చిందించబడాలి అనే ప్రాసెస్ ప్రారంభంలోనే చూపించాడు మనకు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా చెప్తా ఉంటాం, క్రైస్తవులుగా కొంచెం భక్తి కలిగిన వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, ఆత్మచింతన కలిగిన వారు ఇతరులకు సువార్త చెప్తా ఉంటారు. ఏమని చెప్తా ఉంటారు? అయ్యా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేవుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి రిక్తుడుగా అల్పుడుగా ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో పడుండబెట్టబడ్డాడు, అనేక హింసలు పొందాడు, భూమి మీద పరిశుద్ధంగా జీవించాడు, ఏ ఒక్క పాపం చేయకుండా ఆయన భూమి మీద ఉన్నాడు, ఆయన సిలువలో చనిపోయాడు, 3వ దినాన్ని మరలా తిరిగి లేచాడు, దాన్ని నమ్మితే మనం రక్షింపబడతాం అని చెప్తా ఉంటాం. చెప్పినప్పుడు ఈ విషయాలు ఎరుగని, వాక్యం తెలియని, లోతైన అవగాహన లేని మనుషులు ఏం చెప్తా ఉంటారంటే, ఈ క్రైస్తవులు అనేవాళ్ళు గొర్రెలండి, వీళ్ళకి తెలివి ఉంటుందండి, వీళ్ళకి బుర్రలేదండి, అసలు మనం పాపం చేయడం ఏంటి, 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎవరో చచ్చిపోవడం ఏంటి, ఆయన చచ్చిపోతే మన పాపాలు పోవడం ఏంటి, ఎవడు తప్పు చేస్తే వాడే కదా శిక్ష అనుభవించాల్సింది, నేను తప్పు చేస్తే నేను శిక్ష అనుభవిస్తా, ఆయన ఎవరిందో శిక్ష అనుభవించేది ఏంటి అంటే, వీళ్ళు లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అందుకే ఈ విషయంలో పౌలు గారు కూడా అలాంటి వ్యక్తులు చూసి ఒక మాట అంటాడు. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనంగా కనబడితే, వీళ్ళేం పిచ్చోళ్ళలాగా ఉండారే, ఆయన ఎవరో చచ్చిపోతే మనకేంటా పాపం పోతుంది, ఇప్పుడుండే వాళ్ళ పాపం ఎలా పోతుంది, ఆయన చనిపోయిన మరణపు రక్తం మనల్ని ఎలా కరుగుతుంది, వీళ్ళు ఎర్రోలు కాకపోతే గొర్రెలు కాకపోతే అని సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి అంత అవగాహన లే, దేవుని మనసేంటో వాళ్ళకి తెలియదు, దేవుని గుణలక్షణాలు ఏంటో వాళ్ళకి తెలియదు, అందుని బట్టి వెర్రితనంగా కనపడతా ఉంటుంది. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. రక్షింపబడుచున్న మనకేంటది? దేవుని శక్తి. అది వాళ్ళకి అర్థం కాల. దేవుని గుణాలేంటో, దేవుని లక్షణాలేంటో వాళ్ళకి అర్థమైతే ఇలా ఆలోచించే వాళ్ళు కాదు. అలా అర్థం కాలేదు కనుక అది వెర్రితనంగా వాళ్ళకి కనపడుతుంది. అర్థమైన మనకు ఎలా కనపడుతుంది అంటే, అది దేవుని శక్తిగా కనపడుతుంది మనకు. హల్లెలూయా. దేవుని మనస్సు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలు. దేవుని గుణాలేంటో అర్థమైతే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అర్థమైపోతుంది. ఆయన ఎందుకు అక్కడి నుండే చెప్పేయలేదు, అక్కడి నుండి మీ పాపాలు క్షమించును గాక క్షమించేస్తాననేసి అక్కడ ఎందుకు చెప్పలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చాడో మనకు అర్థం కావాలంటే ఆయన లక్షణాలు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ మనకు అర్థం కావాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. చివరిగా ఆయన గుణాలేంటో మనం ఆలోచిస్తే మనకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది. ఆయన గుణాలేంటో చాలా ఉన్నాయి, ఒక 3 మాత్రం చెప్తాను నేను. ఎందుకంటే వచ్చారు కదా, చెప్పాలి కదా, వినాలి కదా మీరు. హల్లెలూయా. క్రిస్మస్లో కొంతమంది కొత్తగా వస్తారు కాబట్టి వదిలేస్తే మళ్ళీ కనపడరేమో అనే ఆలోచన. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఆయన లక్షణాలు. నెంబర్ 1 ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావ లక్షణాలు మనం చూస్తూ నెంబర్ 1 ఆయన లక్షణం మనం చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఎవరంట? ప్రేమాస్వరూపి. లవ్. దేవుడు ఎవరంట? ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అసలు ప్రేమ, భూమి మీద ప్రేమ కనపడుతుంది కదా మీకు. ఎన్నెన్నో ప్రేమలు, తల్లిలో ప్రేమ, తండ్రిలో ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అనుకుంటున్నారు? సృష్టిలోకి ఈ ప్రేమ ఎలా వచ్చింది? సృష్టికర్తలో ఉంది కాబట్టి సృష్టిలోకి వచ్చింది. నీకు కనపడుతున్న ఎంత గొప్ప ప్రేమ అయినా ఆ ప్రేమ ఎవరిలో ఉన్నిందంటే దేవునిలో ఉంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, తల్లిలోని ప్రేమ, తండ్రిలోని ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కజెల్ల ప్రేమ, మొత్తం భూమి మీద ఉన్న ప్రేమ మొత్తం కలిపితే ఆ ప్రేమ యొక్క గుణమే, ఆ ప్రేమ యొక్క రూపమే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనలో నుండి ఈ ప్రేమను కొద్దిగా తల్లిలేకి, తండ్రిలేకి, అన్నలేకి, తమ్ముళ్ళేకి ఇలా పంచి ఇచ్చాడు అంతే. ఆ ప్రేమలు కనిపించేదంతా నువ్వు ఒకసారిగా చూస్తే అదే దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి. లవ్. ఆయన గుణలక్షణం చూడండి, ఆయన స్వభావ లక్షణం చూడండి. ఇంకొక వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31:3. చాలా కాలము క్రిందట యెహోవా ఎట్టంటాడు చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఐ లవ్ యూ అంటున్నాడు.
లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఎలాంటి ప్రేమ అంట అయింది? శాశ్వతమైన ప్రేమ. పరిస్థితులను బట్టి మారిపోయే ప్రేమ కాదు, స్థితులను బట్టి మారిపోయే ప్రేమ కాదు. నీ దగ్గర ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా కాదు. ప్రేమ ఎలా ఉందంటే శాశ్వతమైన ప్రేమ, నిన్నుగా ప్రేమించే ప్రేమ అయింది. హల్లెలూయా. ఇలా ప్రేమ గురించి మాట్లాడుతూ పోతే బైబిల్లో 800 సార్లు ఉంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అని 800 సార్లు రాయబడింది ఆయన ప్రేమ గురించి. ఎన్నిసార్లు మా? 800 సార్లు. అబ్బో, ఎంత ప్రేమ కలిగిన వాడు కదా దేవుడు. ఇప్పుడు ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ అనుకుందాం. ప్రేమ గుర్తు ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? సింబల్ ఇంతేనా? లవ్ సింబల్. మనం అంటే సింపుల్గా గీసాను, మీకు ఏ రూపం కనపడితే నేను చెప్పలేను. ఆ లవ్ గుర్తు వేస్తాం కదా. ఇప్పుడు ప్రేమ దేవుళ్ళు ఏముంది? లవ్. దేవుడు ప్రేమాస్వరూపి. ఇప్పుడు ఈ ప్రేమ మనం మామూలుగా ప్రేమ అంటేనే మనకేం గుర్తుకొస్తుంది? లవ్ అంటేనే మనకేం గుర్తుకొస్తుంది? ఏమి నిర్మాణం గుర్తుకొస్తుంది? లవ్ అంటేనే, ప్రేమ అంటేనే తాజ్మహల్ గుర్తుకొస్తుంది. ఏం గుర్తుకొస్తుంది? అందుకే ప్రేమికులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు తాజ్మహల్ కదా. ఎందుకని? షాజహాన్ ఏం చేశాడు? ముంతాజ్ బేగం కోసం షాజహాన్ ఏం చేశాడంటే తాజ్మహల్ కట్టించాడు. అందుకే ప్రేమకు గుర్తు కదా అని చెప్పుకుంటూ ఉంటారు. నాకు అర్థం కాని ఏంటంటే నిజంగా అది షాజహాన్ ప్రేమించిన ప్రేమతో కట్టాడు. ఆయన నిజంగానే అంత ప్రేమించాడంటే ఆమెను ప్రేమించింటే మిగిలిన 5 మందిని ఎందుకు చేసుకున్నాడు? ఎంతమందికి షాజహాన్కి భార్యలు? 6 మంది భార్యలు, ముంతాజ్ బేగం 1, మిగిలిన వాళ్ళు 5 మంది. అసలు ఈమెని ప్రేమించింటే మిగిలిన 5 మందిని ఎందుకు చేసుకున్నాడు? వాళ్ళతో ఎందుకు పిల్లల్ని కన్నాడు? కాబట్టి మనుషులు అనుకుంటున్నట్టు ప్రేమ అంటే తాజ్మహల్ కాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? సిలువ. ఏంటి ప్రేమ అంటే? సిలువ. ఏదో నిర్మాణం కాదు. నీ కోసం ఏం పెట్టాడు తెలుసా? ప్రాణమే పెట్టేశాడు. ఇది లవ్ అంటే. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటిమా? సిలువ. హల్లెలూయా. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, నెంబర్ 1 ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. హల్లెలూయా. నెంబర్ 2 ఆలోచన చేద్దాం. ఎందుకంటే మీకు మనకు సబ్జెక్ట్ మొత్తం అర్థం కావాలంటే మీరు జాగ్రత్తగా వినాలి. నెంబర్ 1 ఆయనలో, ఆయన గుణ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే లవ్, ప్రేమ. ఓకే. నెంబర్ 2 ఆయనలో ఇంకొక లక్షణం ఉంది. ఏ లక్షణం చూద్దాం? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. చివరిలో చదువుమా. 6 రెక్కలు ఉండెను. వాళ్ళు ఏమంటారంట? ప్రభు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తాండారంటే ఎవరు? దేవదూతలు. ఆయన చుట్టూ కొన్ని కోటానుకోట్ల దేవదూతలుండి ఆయన చూస్తూ, ఆయన ముఖదర్శనం చూస్తూ ఉంటే, ఆయన్ని చూస్తూ ఉంటే నోట్లో నుండి వాళ్ళకి ఏమొస్తుందంటే ఇంకేరే మాట రాలా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటే పరలోకపు గడప కమ్ములు ఏమైపోతుండే? షివరింగ్ వచ్చేస్తుంది, కదిలిపోతాండాయంట. అంత మహాశబ్దంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేసి స్తుతిస్తాండాయంట. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. నెంబర్ 1 దేవుడు ప్రేమ గలవాడు. రెండో లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపం లేదు, పాపపు అంచు, అసలుకి పాపపు ఛాయ ఆయనలో లేదు. అంత పరిశుద్ధుడు ఆయన. ఇంకా ఏమన్నాడు ఆ పరిశుద్ధుడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన్ని చూస్తేనే, ఆయన వైపు చూస్తేనే, మన కళ్ళెత్తి ఆయన వైపు చూస్తేనే, ఆయన చూస్తే ఇంకేమొస్తుంది తెలుసా నోట్లో నుండి? ఇంకా మరో మాట రాదు. ఆయన చూసామంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతించాల్సిందే నీకు తెలియకుండా. అంత పరిశుద్ధుడు. బలవంతంగా కాదు. మన వాళ్ళు బలవంతంగా చెప్పుకుంటారు. ఏమని? రాజాతి రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ వెంకటాచలపతి ఇచ్చేస్తున్నారహో అనేసి ఈడు బలవంతంగా చెప్పించుకుంటాడు రాజు ప్రజల దగ్గర. ఇంక భయపడి వీళ్ళు చెప్తారు. కానీ దేవుణ్ణి చూసావంటే ఆటోమేటిక్గా నీ నోరే, నీ నాలుగే ఏమంటుంది తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తుంది. అంతే. అంత పరిశుద్ధుడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు పరిశుద్ధుడు. ఇంకొక లక్షణం చూద్దాం చివరిగా. ఆయన ఇంకా ఏమై ఉన్నాడంటే కీర్తనల గ్రంథము 33వ కీర్తన 5వ వచనం. 33వ కీర్తన 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును
సారీ, ఇంతకుముందుగా పరిశుద్ధత అన్నాను కదా, పరిశుద్ధత గుర్తేంటిమా? పరిశుద్ధత గుర్తేంటి? ఫైర్. ఫైర్ కనపడకపోతే క్షమించండి, రాత్రి అనుకోకుండా టకటక చేశాను. పరిశుద్ధత గుర్తేంటి? మంట లేదా అగ్ని, ఫైర్. హల్లెలూయా. పరిశుద్ధత గుర్తు ఫైర్, అగ్ని. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమాస్వరూపి, 2 పరిశుద్ధుడు, 3 ఇప్పుడు రాయబడింది ఏమంట? నీతి న్యాయములు గలవాడు. నీతి న్యాయములు గలవాడు, ఆయన నీతిని న్యాయమును ప్రేమించేవాడు. ఇంకా కీర్తనల గ్రంథము 45వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 45:6. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ఆయన రాజదండము న్యాయార్థమైనది. ఆయనలో ఉన్న గుణం ఏంటంటే, 3వది, ఆయన న్యాయవంతుడు. నీతిని న్యాయమును ఆయన ప్రేమించేటప్పుడు. న్యాయానికి గుర్తేంటి? న్యాయానికి గుర్తేంటి? త్రాసు. ఆయన ఏమి కలిగిన వాడు? ఆయన గుణం ఏంటి? నీతి న్యాయములు కలిగిన వాడు. త్రాసు అంటే, న్యాయం అంటే సమానంగా తోయడం, సమానంగా కొలవడం, లోపాలు లేకుండా తీర్పు తీర్చడం, దాన్నే న్యాయం, నీతి న్యాయం అంటారు. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది, దేవుళ్ళు ఏమున్నాయమ్మా? ప్రేమ ఉంది, 2వది పరిశుద్ధత ఉంది, 3వది నీతి న్యాయం ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, ప్రస్తుతానికి 3 లక్షణాలు ఆలోచిద్దాం. దేవుడు ఏది చెయ్యాలన్నా ఏం చేస్తాడు తెలుసా? ఈ 3టిని దాటి ఆయన ముందుకు వెళ్ళడం. ఏ 3టిని? పరిశుద్ధత లేదా ప్రేమ, 2 పరిశుద్ధత, 3 న్యాయం. ఈ 3టిని దాటి ఆయన ముందుకెళ్ళడు. ఈ 3టిని సాటిస్ఫై చేసే పనే చేస్తాడు ఆయన. ఈ 3టిని సంతోషపెట్టే పనే చేస్తాడు ఆయన. ఈ 3టిని ఆనందపరిచే పనే చేస్తాడు, కానీ దీన్ని దాటి ముందుకెళ్ళడు ఆయన. అదేంటంటే, ఆ 3టిని దాటి వెళ్ళకూడదని చట్టం ఎవరు పెట్టారు? గీత ఎవరు గీశారు ఆయనకంటే? ఎవరో ఆయనకి గీత గీయడం కాదు, ఎవరో ఆయనకి చట్టం చేయడం కాదు, ఆయన స్వీయ చట్టం, అది స్వీయ నిబంధుడు. ఆయన తనంతట తానే నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఏమని? నాలో ఏముంది? ప్రేమ ఉంది. నాలో ఏముంది? 2వది పరిశుద్ధత ఉంది. 3వది ఏముంది? నీతి న్యాయం. ఈ 3టిని సాటిస్ఫై చేయాలి నేను. ఈ 3టిని దాటెళ్ళకూడదు. దేవుడు అంటే ఇలా ఉండాలనేసి తనకు తానే నిబంధన గీసుకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఇలా నిబంధన గీసుకున్నాడు. ఇప్పుడు మనం ముందు ఆలోచించి మరలా ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు అలా చెప్పేయచ్చు కదండి అంటే, ఆదాం ఏం చేశాడమ్మా? దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ, తినద్దన్న పండు ఏం చేశాడు? మన మూల పురుషుడు, మన ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, మనందరికీ ముందున్న నాయకుడు. ఆయన గెలిస్తే మనమందరూ గెలిచినట్టే, ఆయన ఓడితే మనమందరూ ఓడినట్టే, ఆయన పాపం చేస్తే మనమందరూ పాపం చేసినట్టే అన్న కోణంలో ఉన్నటువంటి ఆదాము గారు ఏం చేశారంట? పాపం చేశాడు. హల్లెలూయా. తప్పిపోయాడు. అంటే ఇది మీకు అర్థం కావడం కోసం, మీకు అర్థం కాలేదేమో, 2014లో ఏం జరిగిందంటే, 2014లో దానికి ముందో వరల్డ్ కప్కి సంబంధించినటువంటి ఈ క్రికెట్ జరిగింది. క్రికెట్లో ఆ వరల్డ్ కప్లో టీంలో ఎవరు గెలిచారంటే, ఆ పోటీలో ఎవరు గెలిచారంటే, క్రికెట్లో మన ఇండియా గెలిచింది. ఎవరు గెలిచారు? 2011ఏనా? ఇండియా గెలిచింది. అప్పట్లో ఆ ఇండియా గెలిచినప్పుడు నేను ఫస్ట్ టైం చూసిన క్రికెట్ అనేది. నాకు తెలియదు అంతగా, ఇప్పుడు కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు క్రికెట్. అందరూ అంత ఆసక్తిగా చూస్తుంటే అనుకోకుండా నేను టీవీ ముందు కూర్చున్నా. అప్పుడే ఏం జరిగిందంటే, ధోని బ్యాటింగ్ తీసుకో అన్నాడు. ధోని తీసుకొని కొడతా అంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అబ్బో భలే కొట్టేస్తున్నాడు. చివరిలో ఏం చేశాడంటే, నాకు గుర్తుండి 6 బాళ్ళకి 5 సిక్స్లు కొట్టినాడు. ఎన్ని సిక్స్లు? 6 బాళ్ళకేమో 5 సిక్స్లు కొట్టినాడు అనుకుంటా. చివరి బాలు ఇంకా ఏదో కొన్ని కొట్టాలి. ఆ టైంలో ఏం చేశాడంటే లాస్ట్లో 6 కొట్టినాడు. 6 కొట్టేసరికి అందరూ ఓని అరుస్తూ ఉండరు స్టేడియం మీద. అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమని అనౌన్స్మెంట్ తెలుసా? ధోని గెలిచాడు అని అనౌన్స్మెంట్ రాలా. ఏమని అనౌన్స్మెంట్ వచ్చింది తెలుసా? ధోని 6 కొడితే ఏమంటారంటే, ఇండియా గెలిచింది, ఇండియా ఈజ్ విన్ అనేసి వచ్చింది. ఇదేంటి? ధోనియే కదా 6 కొట్టింది, ధోని కదా గెలిపించింది, ధోని గెలిచాడని చెప్పకుండా ఇండియా గెలిచింది అంటాడు ఏంటి? నాకు అసలు అప్పుడు ఇండియాలో ఎవరెవరు ఉన్నారు అప్పటికి? నేను కూడా ఉండా, నువ్వు కూడా ఉండవు. నాకు క్రికెట్ అనేది రాదు అసలుకి బ్యాటే పట్ల, బాల్ వేయడమే నాకు రాదు. నేను కూడా గెలిచావుడు.
అప్పుడు ఉన్నటువంటి 1,140 కోట్ల మంది ప్రజలందరూ ఏమయ్యారు? గెలిచిపోయారు. అదేలా సాధ్యం? ఒక్క ధోని 6 కొడితే అతడు గెలిస్తే మనమందరూ ఎలా గెలిచాం? లేదా 11 మంది టీం గెలిస్తే 11 లేదా 12 మంది టీం గెలిస్తే మనమందరూ ఎలా గెలిచాం? అంటే వారు ఏం చేశారంటే ప్రాతినిధ్యం వహించాడు మనందరి పక్షాన. ఏం వహించాడు? ప్రాతినిధ్యం వహించాడు. మనందరి పక్షాన ఆయన ఆడాడు. కాబట్టి ఆయన గెలిస్తే ఎవరు గెలిచినట్టు? ఇండియా మొత్తం గెలిచినట్టు. ఈ మధ్యకాలంలో ఇండియా ఓడిపోయింది. ఎలా ఓడిపోయింది? మనం ఏం ఆడి ఓడిపోలా. వాళ్ళు క్రికెట్లో 11 మంది 12 మంది వాళ్ళు ఓడిపోతే ఏమని వచ్చింది? ఇండియా ఓడిపోయింది అనేసి వచ్చింది. నేను ఆడనే లేదు, నేను ఎలా ఓడిపోయాను అంటే వాళ్ళు ఏం చేశారు? మనందరి పక్షాన ప్రాతినిధ్యం వహించారు. హల్లెలూయా. మీకు ఇప్పుడు ఇది అర్థమైతే అలానే యేసుక్రీస్తు ఆదాము గారు మనందరి పక్షాన ప్రాతినిధ్యం వహించాడు. ఆటలోకి దిగాడు. పాపాన్ని జయించాలి. ఆ ఒక్క టెస్టే, పెద్ద టెస్టులు ఏవి లేవు. ఈ టెస్ట్ గెలిస్తే మనమందరూ గెలిచినట్టే, ఆ టెస్ట్ ఓడితే మనమందరూ ఓడిపోయినట్టే. ఆదాం గారు సాతాను బాలేస్తే దాన్ని కొట్టలేక డెక్అవుట్ అయిపోయాడు. డెక్అవుట్ అయ్యేసి మనల్ని కూడా మూల కూర్చొని పెట్టాడు. మనం పాపం చేయడాన్ని బట్టి మనల్ని కూడా పాపులు లెక్కలేకి దోచేశాడు. హల్లెలూయా. ఇది మొదటి ఆదాము చేసిన తప్పు. మొదటి వ్యక్తి పొరపాటు చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు 3 లక్షణాలు మళ్ళీ ముందు పెట్టుకోండి. ఇప్పుడు ఆదాం తప్పు చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రజలందరూ తప్పిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? మీరు అందరికీ వచ్చిన శిక్ష ఏంటి? నరకం. ఏం రావాలి? నరక శిక్ష రావాలి. ఇప్పుడు ఈ నరక శిక్షను బట్టి ఇప్పుడు దేవుని మనసును పెట్టి ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరో? మొట్టమొదట ప్రేమ వచ్చి మాట్లాడుతుంది. దేవుని ముందు ఏమొచ్చి మాట్లాడుతుంది అంటే బయటికి ఏదో అది ఒక వ్యక్తి అనుకోవద్దండి. దేవుని లోపల ఇన్నర్, ఆయన లోపల ఉన్న ఆలోచన చెప్తున్నా నేను. ఇప్పుడు ప్రేమ ఉంది ఆయనలో. ఇప్పుడు ప్రేమ వచ్చి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆయన నరకానికి పంపించాలి, ఆదాన్ని నరకానికి పంపించాలి. ఆ స్థానంలో మనం ఉండం అనుకుందాం. ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే, తప్పు చేసిన వాళ్ళే, తప్పిపోయిన వాళ్ళే. ఇప్పుడు ఆదాము నరకానికి వెళ్ళిపోవాలి, మనం నరకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రేమ వచ్చి ఏం చెప్తే చెప్పండి. దేవునిలో ఉన్న ప్రేమ, ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమ అంటే ఒక మనిషిలాగా ఉంటే ఏం చెప్తుంది చెప్పండి. అయ్యా దేవా, మీరు ప్రేమ స్వరూపి కదా నాయన, మీరు లోకాన్ని ఎంతో ప్రేమించారు కదయ్యా, మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాననేసి కూడా చెప్పారు కదా నాయన. నీ పిల్లలు నాయన వాళ్ళు, నువ్వు కనికరించకపోతే వాళ్ళు ఆడికి వెళ్తారు నాయన. వాళ్ళు పరలోకం తీసుకో ప్రభు, చేస్తే చేశాడు, ఇంకేం చేద్దాం ప్రభు, ఏదో తప్పు చేశాడు, తప్పు జరిగిపోయింది. నువ్వు ప్రేమ కలిగినోడు కదా అయ్యా, నువ్వు జాలి కలిగినోడు కదా, నువ్వు కనికరం కలిగినోడు కదా, క్షమించేయ్యా అంటే ప్రేమ ఏం చేస్తుంది? లోపల నుండి క్షమించు అనేసి అడగతుంది. లోపల నుండి ప్రేమ ఏం చేస్తుంది అంటే క్షమించు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేమను బట్టి ఆయన సరేలే క్షమించేద్దాం, సరేలే పరలోకం తీసుకుని వచ్చేద్దాం. ప్రేమ చెప్తాంది కదా, ప్రేమ సాటిస్ఫాక్షన్ కాలేదు కదా, ఈ మూడింటిని సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. ఇప్పుడు ప్రేమ ఏమని అంటే లోపలికి తీసుకొని వచ్చాయి, మధుని లోపలికి తీసుకొని వచ్చాయి, ప్రేమ్ కుమార్ని లోపలికి తీసుకొని వచ్చాయి, సత్యమన్న లోపలికి తీసుకొని వచ్చాయి, పరిమళక్క గారిని లోపలికి తీసుకొని వచ్చాయి, అర్పితా గ్రేస్ని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని లోపలికి తీసుకొని వచ్చాయి, మనం పాపం చేసిన లోపలికి తీసుకొని వచ్చాయి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సరే లోపలికి వచ్చాయి అనాలి మనం. ఇప్పుడు ప్రేమ అయితే ఓకే, ఈ ప్రేమ ఓకే, ఇప్పుడు ఏమంటది? ఓకే అంటది. ఇప్పుడు సమస్యల్లో దేంతో అంటే రెండో దాంతో, దేంతో? పరిశుద్ధత ఏమంటది? ఈ పరిశుద్ధత ఏమంటది? ఎక్కడికి వచ్చేది నువ్వెవరో? నువ్వు పాపివే. ఏంటి ప్రభా లోపలికి రమ్మంటాడు ఏంటి? నువ్వెవరు? నువ్వు పరిశుద్ధుడు. పరలోకం ఏంటి? పరిశుద్ధుడు ఉండే లోకం. ఇక్కడ పరిశుద్ధులకు మాత్రమే స్థానం. వాడు దుర్మార్గుడు, దుష్టుడు, ఈడెలా పరలోకం వస్తాడు అని ఈ పరిశుద్ధత ఏం చేస్తుందంటే అడ్డుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పరిశుద్ధతను కూడా సాటిస్ఫై చేయాలి. ఏం చేయాలి? అప్పుడు దేవుడు, ఇప్పుడు మనం అనుకున్న ఫార్ములా ఏమని? దేవుడు ఒక్క మాట చెప్తే ఏమైపోతుంది? పాపాలన్నీ క్షమింపబడతాయి. ఇప్పుడు అనేయచ్చు, సరే పరిశుద్ధతని సాటిస్ఫై చేయాలి కాబట్టి మీ పాపాలన్నీ పోవును గాక అన్నాడు. మీ పాపాలన్నీ పోవును గాక అంటే పోవా? పోతాయి. ఇప్పుడు పరిశుద్ధత కూడా సాటిస్ఫాక్షన్ అయింది. నువ్వు సర్వశక్తి మంత్రుడు కదా నాయన, నువ్వు అన్నావు, పోయింది. ఓకే, పరిశుద్ధత ఏమైపోయింది? సాటిస్ఫై అయిపోయింది. ఈ రెండు సాటిస్ఫై అయిపోయినాయి. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, మనం పరలోకం వెళ్ళిపోవచ్చు. ఏం చేయొచ్చు? పరలోకం వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లా దేంతో అంటే ఈ నీతి న్యాయంతోనే. ఈ నీతి న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? తప్పు చేసిన వాడికి ఏం పడాలి? శిక్ష పడాల్సిందే. న్యాయం ఒప్పుకోదు. ఇవి రెండు ఒప్పుకుంటాయేమో, ఈ రెండు ఒప్పుకుంటాయి, ఓకే పర్వాలేదు, ఈ న్యాయం ఒప్పుకోదు.
అంగీకరించదు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా అయినారు. ఆయన ఇంకా పదవి స్వీకారం చేసినాడు లేదు నాకు ఐడియా లేదు. దానికి ముందు ఎవరున్నారు? జో బైడెన్ అనేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి న్యూస్లో వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు. వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే లైసెన్స్ లేకుండా తుపాకులతో మత్తుపానీయాలు స్వీకరించి డ్రగ్స్ తీసుకొని లైసెన్స్ లేకుండా గన్నులు వాడడం, దుర్మార్గపు పనులు చేయడం, భయంకరమైన నీచ కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు అతని మీద కేసులు వేశారు. కోర్టు కేసులు వేసింది, చాలామంది కేసులు వేశారు. అనేక నేరాలు అతని మీద ఆరోపింపబడ్డాయి. ఇప్పుడు ఈ జో బైడెన్ అనే వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే నేను కోర్టుకు సంబంధించిన విషయాలు నేను జోక్యం చేసుకోను, ఆ కోర్టుకు చూసుకుంటుంది అన్న వ్యక్తి చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఈయన ట్రంప్ గారు గెలిచిపోయేసరికి ఏమన్నాడంటే ఇంక చివరిలో దిగిపోతాడు కదా, ఇంక పవర్ ఉండదు కదా. అందుకని ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కొడుకు చేసిన దుర్మార్గపు కార్యాలన్నిటికీ అంటే ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ ఎలా ఉంటుంది తెలుసా? అమెరికా ప్రెసిడెంట్కి ఒక పవర్ ఉంటుంది. ఏంటంటే ఆ పవరు కోర్టులో కేసు ఏదైనా అతడు నేరస్తుడుగా ఉన్నప్పటికీ అతడు నేరస్తుడు కాదని సంతకం చేసినాడు అనుకో, నేరస్తుడు కూడా నేరస్తుడు కాడు. ఇంకా రిలీజ్ చేసి ఎంత పెద్ద నేరం చేసినా అతను రిలీజ్ చేసేయచ్చు అంతే, అతని నేరాలన్నీ కొట్టేయచ్చు ప్రెసిడెంట్ అనుకుంటే. అందుకనేసి ఈ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే ఇంక చివరిలో దిగిపోయే టైంలో నా కొడుకు మీద ఏ నేరాలు ఉండకూడదు అనేసి అతడు దుర్మార్గుడైనా అనేక మందిని చంపినట్టు లేదా రకరకాల కేసులున్నా ఆ కేసులన్నీ ఏ కేసు లేకుండా కొట్టేశాడు. ఒక్క శిక్ష అంటే ఒక శిక్ష అతని మీద పడలా. ఇప్పుడు మీరు చెప్పండి, ట్రంప్ కూడా అన్నాడు, చెప్తాను ఆ ట్రంప్ గారు ఏమన్నారో. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? వాడు మత్తుపానీయాలకు అలవాటు పడి దుర్మార్గపు కార్యాలు చేస్తా గన్నులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతా మనుషుల్ని చంపినవాడు ఇప్పుడు ఒక్క నేరం కూడా వాడి మీద అంటే ఒక్క శిక్ష కూడా వాడికి పడకుండా శిక్ష మొత్తాన్ని కొట్టేస్తే ఏమనాలి ఆయన్ని? ప్రెసిడెంట్ గారిని మంచోడండి, ప్రెసిడెంట్ చాలా మంచోడండి, వాళ్ళ కొడుకు కాబట్టి ఏ తప్పులు చేసినా క్షమించేశాడు, చాలా మంచోడండి అంటారా? అంటే చాలా దుర్మార్గుడు అండి, ఇంత ఘోరమైన కార్యాలు చేస్తే వాళ్ళ కొడుకుని ఒక్క శిక్ష కూడా వేయకుండా ఒక్క పనిష్మెంట్ లేకుండా వదిలేసినాడండి అంటారా? అనరా? అలానే ట్రంప్ కూడా ఆరోపణ చేశాడు, ఒక శిక్ష కూడా వేయకుండా ఎలా వదిలేస్తారనేసి ఆయన కూడా అన్నాడు. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే తప్పు చేసిన వ్యక్తిని ఏమాత్రం కూడా శిక్షించకుండా అసలు పనిష్మెంటే లేకుండా వదిలేస్తే న్యాయం ఏం చేయదు, ఒప్పుకోదు. మనుషులు ఎవరు కూడా అసలు మనం అనుకుంటున్న చట్టాలను మనం ఒప్పుకోవడంలా. ఇప్పుడు న్యాయాన్ని ఎలా సాటిస్ఫై చేయాలి? సాటిస్ఫై కాదు ఇది, దీనికి శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా తప్పు చేయనోడు శిక్ష పడాలి, నరకానికి వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అందుకని దేవుడు ఏం చేశాడంటే అన్నిటిని ఒక్కసారిగా సాటిస్ఫై చేయడానికి మొదటి వ్యక్తి రంగంలోకి దిగాడు, ఓడిపోయాడు. మొదటి వ్యక్తి ఫెయిల్ అయిపోయాడు. ఈసారి ఏం చేశాడంటే మామూలుగా ఫస్ట్ సారి ఫెయిల్ అయిపోతే రెండోసారి రాసిందని ఏమంటారమ్మా? సప్లిమెంటరీ అంటారు కదా. ఈసారి మరలా సప్లిమెంటరీ రాసే అవకాశం ఇచ్చినాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. నాయన ఓడిపోయాడు, ఈసారి నువ్వు వెళ్ళి నాయన రంగంలోకి దిగో. రంగంలోకి దిగేసి నీ ప్రతాపం చూపించమంటే యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఈ మూడింటిని సాటిస్ఫై చేశాడు. ఏమేమి సాటిస్ఫై చేశాడు? ఆయన లోకానికి వచ్చి ప్రేమ చూపించి సిలువలో మరణించి అనేకుల కొరకు ప్రాణం పెట్టి దేన్ని సాటిస్ఫై చేశాడు? ప్రేమని సాటిస్ఫై చేశాడు. రెండోదిగా అసలు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక్క పాపం అంటే ఒక్క పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా జీవించి ఆయన అంటాడు బ్రతుకున్న దినాల్లో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడనేసి యెరూషలేము రంకి వేశాడు. ఆయన ఎవడు చూపించలేకపోయాడు. అలా పరిశుద్ధతను కూడా ఏం చేశాడు? సాటిస్ఫై చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు శిక్ష పడాలి. ఎవడైనా ఎంత పెద్ద శిక్ష, ఎంత పెద్ద నేరం చేసినా వాడికి అతి పెద్ద శిక్ష ఏది వేయగలుగుతారు చెప్పండి మీరు? ప్రపంచంలో ఎంత పెద్ద నేరం చేసినా వాడికి వేయగలిగిన అతి పెద్ద శిక్ష ఏంటో చెప్పండి? మరణ శిక్షను మించి ఏది వేయగలుగుతారా? వేయలేరు. కాబట్టి అందుకే ఇప్పుడు ఆదాం ఎలా అందరి పక్షాన, ఇప్పుడు ధోని ఎలా అందరి పక్షాన ప్రాతినిధ్యం వహించి ఆయన గెలిస్తే ఇండియా మొత్తం గెలిచిందో, ఆదాము గారు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ మానవాళి మొత్తాన్ని ముందు నిలబడితే ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు అదే రీతిగా యేసుక్రీస్తు నిలబడ్డాడు, మానవాళి అందరి బదులు నిలబడ్డాడు. నిలబడి అందరి పాపాల బదులు ఒక్కసారిగా ఏం చేశాడు? మరణించాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడు మరణించడం ద్వారా మనందరూ ఏమైపోయినా అందరూ చనిపోయాం. మీకు తెలుసా? ఇప్పుడు మీరందరూ చనిపోవాలి. వాస్తవంగా మీ పాపాలను బట్టి మీరు అందరూ చనిపోవాలి. మీ అందరి తలలు నరిగేయాలి, మనందరి తలకలు లేపేయాలి. మనకు వచ్చే శిక్ష అది. ఇప్పుడు ఏం చేశాడంటే మనందరి బదులు ఆయన ప్రాతినిధ్యం వహించి ఆయన ఒక్కడే చనిపోయాడు. హల్లెలూయా.
ఇప్పుడు మనం అందరూ ఏమైపోయినట్టు ఆయన దృష్టిలో మన పాపాలు వదిలి చచ్చిపోయినాం. ఇప్పుడు మళ్ళీ కొత్త చచ్చిపోయినోడికి మళ్ళీ శిక్ష వేస్తారా? ఏ కోర్టు అయినా చచ్చిపోయినోడికి మళ్ళీ శిక్ష వెళ్తుందమ్మా? లేదు. ఇప్పుడు మీరు అందరూ చచ్చిపోయారు, మీకు ఇంక మళ్ళీ శిక్ష పడగలుగుతుందా? అందుకే చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ముగించేస్తాను. మీరు 2 వచనాలు టకటక చదివేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు. ఒక్కడు మృతి పొందితే అందరూ ఏమైపోయినారు? అందరూ చనిపోయినారు. ఆయన చట్టం శిక్ష చేసేదానికి లేదు. మీరు అందరూ ఆయన నమ్మిన వారందరూ చనిపోయినారు. ఇంకా చచ్చిపోయినాడు ఇంకేం శిక్ష చేస్తారు? చచ్చిపోయినాడు కూడా శిక్ష చేస్తాడా? వేయలేడు. ఇప్పుడు యేసుక్రీస్తు మన బదులు చచ్చిపోవడాన్ని బట్టి మనం అందరూ చచ్చిపోయినాం. ఇప్పుడు చచ్చిపోయినాడు శిక్ష వేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేడు? శిక్ష వేయలేడు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహించి చట్టాన్ని కూడా ఏం చేశాడు? న్యాయాన్ని కూడా సాటిస్ఫై చేశాడు. అందరి బదులు ఆయన చనిపోయేసి ప్రేమని ఒకవైపు, పరిశుద్ధతను ఒకవైపు, నీతి న్యాయాన్ని ఒకవైపు సాటిస్ఫై చేసేస్తాడు. ఇప్పుడు ఆయన నమ్మితే, ఆయన ఈ లోకానికి వచ్చాడు, మా కోసం ప్రాణం పెట్టాడు, మా కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఇవి చేశాడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే మనమందరూ ఏమైపోయినాం? ఆ శిక్ష నుండి తప్పింపబడ్డాం. హల్లెలూయా. మనకేముంది? పరలోకం ఉంది. ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. ముగించేసని వచనం చదివేసి ముగించుకుందాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను తనతో సమాధానపరుచుకొనుచు 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, పాపులమైన మనం నీతి అగునట్లు, పాపమెరుగని ఆయన మన స్థానంలో ఆయన మన కోసము పాపముగా చేశాను. మన పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి. ఆయన ఫెడరల్ హెడ్ అంటారు, సమైక్య ప్రతినిధి. మన బదులు ఆయన ఒక్కడే ఏం చేశాడంటే మన అందరి బదులు మరణించాడు ఈ లోకానికి వచ్చి. హల్లెలూయా. అదే క్రిస్మస్ ప్రియమైన వారలారా. ఆయన ఈ లోకానికి రావడమే కారణం ఏంటంటే మనందరి కోసం ప్రాణం పెట్టాలని వచ్చాడు, మనందరిని రక్షించాలని వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. ఇది మనకు అర్థం కాకుండా ఆయన ఎందుకు త్యాగం చేయడానికి వచ్చాడు ఇవన్నీ అర్థం కాకుండా యేసుక్రీస్తు అంటే ఒక దేవుడు, ఇది ఒక మతం అనుకుంటున్నారు చాలామంది తెలియక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనమందరూ కూడా నీతిమంతులుగా మార్చబడాలంటే, మనమందరూ కూడా పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఖచ్చితంగా రావాలి. న్యాయాన్ని సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఆయన ఖచ్చితంగా ఈ లోకానికి రావాలి. శిక్ష అనుభవించాలి, తగిన శిక్షణ వేయాలి. ఆ శిక్షణ ఆయన భరించి మనందరి బదులు ఆయన మరణించాడు ఈ లోకంలో. హల్లెలూయా. ఇప్పుడు మూడింటిని సాటిస్ఫై చేశాడు ఆయన, భంగపరచలా, వాటిని సాటిస్ఫై చేశాడు. కాబట్టి ఆయన నువ్వు నమ్మినట్లయితే ఈ క్రిస్మస్ రోజున ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో నీకు అర్థమైనట్లయితే ఆయన నువ్వు నమ్మకుండా ఉండలేవు, ఆయన నువ్వు విశ్వసించకుండా ఉండలేవు, ఆయన విడిచిపెట్టకుండా, ఆయన వెంబడించకుండా నువ్వు ఉండలేవు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఇంకా మారకుండా ఉంటే, మన జీవితాల్లో మార్పు లేకుండా ఉంటే దినమున మార్పు చెందుదాం. ఈ క్రిస్మస్ దినమున మన హృదయాల్లో ఆయన జన్మించినట్లు ఆయనకు మనం స్థానం ఇద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, మనం రక్షించడం కోసం వచ్చాడు. కాబట్టి ప్రేమకు సాదృశ్యం సిలువ, ప్రేమకు సాదృశ్యం సిలువ. కాబట్టి ప్రేమ అంటే సిలువ. కాబట్టి ఆ ప్రేమ కలిగి మనం ఆ ప్రేమ పొందుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారలారా, అందరూ కూడా కళ్ళు మూసి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి నీవు ఇంతవరకు ఇది ఒక మతం అని, ఏదో మనం క్రిస్మస్కి పోవాలనేసి వచ్చావేమో, కానీ ఇక్కడ నువ్వు తెలుసుకున్న ఆలోచన ఒకసారి హృదయంలో పరీక్షించుకొని నువ్వు తీర్మానం తీసుకోగలిగినట్లయితే నీకు ఇక్కడ గొప్ప రక్షణను పొందుకునే అవకాశం ఉంది. మనం చేసిన పాపాన్ని బట్టి, మన పితరులైన ఆదాము గారు చేసిన పాపాన్ని బట్టి, మనం చేస్తున్న పాపాలను బట్టి మనకు పరలోకం లేదు. మనం స్వయంగా మనం పరలోకం వెళ్ళలేం. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన బలాన్ని బట్టి మనకు పరలోకం రాదు. కానీ దేవుడే దాన్ని ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే బలియాగం జరగాలి. నీ బదులుగా యేసుక్రీస్తు బలి అవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. దాన్నే దేవుడే దీనుడై ఈ లోకానికి వచ్చినదే క్రిస్మస్. ఈ క్రిస్మస్లో నువ్వు దేవుడిని తెలుసుకుని ఆయన పట్టుకోగలిగినట్లయితే నీ అంత ధన్యుడు మరొకరు లేరు. కాబట్టి అయ్యా,
నేను పరిశుద్ధతని సాటిస్ఫాక్షన్ చేయలేను, న్యాయాన్ని సాటిస్ఫై చేయలేను, ప్రేమను సాటిస్ఫై చేయలేను. కానీ నా బదులు మీరు సాటిస్ఫై చేయడానికి లోకానికి వచ్చారు. వాటిని భంగపరచకుండా వాటిని ఆనందపరుస్తూ నన్ను పరలోకం తీసుకుని పోవడానికి, నన్ను అర్హుడిగా చేయడానికి ఈ లోకానికి మీరు వచ్చారు నాయన. మీ త్యాగం ఏంటో నాకు అర్థమైంది నాయన. ఈ క్రిస్మస్లోని మీ త్యాగం ఏంటో నాకు అర్థమైంది. కాబట్టి నిన్ను తెలుసుకుని నీళ్ళు నిలబడి అంతవరకు నీళ్ళు నిలబడడానికి సహాయం చేయండి ఆయన అంటూ ఒక తీర్మానం నువ్వు తీసుకోగలిగినట్లయితే ఆ తీర్మానాన్ని దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకటి ప్రార్థన చేసుకుందాం. ఒకటి తీర్మానం తీసుకొని అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఏదైనా మీ పిల్లలుగా ఈ క్రిస్మస్లో ఏదో సంతోషం, సంబరం అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల మీరు ఎంత గొప్ప ప్రణాళిక ఉందో, ఎంత గొప్ప ఆలోచన ఉందో, మమ్మల్ని పరలోకం తీసుకుని రావడానికి మీరు ఎన్నెన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు మేము తెలుసుకుంటా ఉంటే ఇంకా ఇంకా సమయం సరిపోనంత ఆలోచనలు మీరు మా పట్ల కలిగి ఉన్నారు నాయన. అన్ని ఆలోచనలతో మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని రక్షించారు. మా కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి అరుదించారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. మా పాపాన్ని మీరు భరించారయ్యా, మా శిక్షను మీరు భరించారయ్యా, మా కోసం మరణించారయ్యా. ఇవన్నీ తెలిసి మీ ప్రేమతో మా కోసం ఇవన్నీ చేశారు నాయన. కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకుని ఎంతమంది పిల్లలైతే మీ కొరకు బ్రతకడానికి, మీ కొరకు జీవించడానికి తీర్మానం తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క బిడ్డలు నాటి రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. అంతం వరకు, మరణం వరకు నీలో నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. లోకం అశాశ్వతమైంది. ఇది తండ్రి నీ రాకడలో మహావేండ్రంతో, పంచభూతాలు మహావేండ్రంతో లయమైపోయే సమయం రాబోతుంది నాయన. కాబట్టి దాంట్లో మేము లయమైపోయే పరిస్థితుల్లో కాకుండా నీవిచ్చిన ఉచితమైన రక్షణ మేము పొందుకొని రక్షింపబడ్డానికి, రక్షణలో నిలవడానికి సహాయం చేయండి అంటూ ఎంతమంది పిల్లలైతే ఏకీభవించారో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇక మీదట కూడా ఉన్న తండ్రి సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.